చాలా డిఫరెంట్ నైట్ లైఫ్ అనమాట. మిగతా కంట్రీలతో పోలిస్తే ఈజిప్ట్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది నైట్ టైం. అయితే అనకుండా చూడండి ఎంత పొడవు ఉందో. తాబేళ్ళు వెనకతలు ఉండే చెప్పులు భలే ఉంది కదా ఆ పాట్. ఇక్కడ మొత్తం గ్లో అవుతుంది, చాలా బాగుంటుంది. Hey, hi. How are you? Where is your friend? Mr. Man. Brother, how are you? Yes, he's my friend. No. Yes. Met him before. Yes. Where is your angry father? He's not here today. Ibrahim. Ibrahim, yes. You should imitate cow and chicken at same time while eating seafood. Amba cook. Where is chicken? Where is chicken? No, both sound. No, she's making chicken like that and cow like okay. ఇక్కడ ఈ షాప్లో చూడండి పాము స్కిన్లు తర్వాత మొసలి స్కిన్లు కూడా ఉన్నాయి. సో ఇది రియల్ అట, చూసారా పాము చర్మం ఎలా ఉందో. దీన్ని కొంచెం పాలిష్ అది చేశారు. దిస్ ఈజ్ అనకొండ. ఇది అయితే అనకొండ చూడండి ఎంత పొడవు ఉందో. ఇదైతే మొసలి. హియర్ ఆల్సో చూసారా ఎలా ఉన్నాయో. ఈ షాప్ నిండా చూడండి అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. కొమ్ములతో చేసినవి అన్నీ ఒరిజినలే. ఇక్కడ చూడండి తాబేళ్ళు వెనకతలు ఉండే చెప్పులు చర్మంతో చేసింది. అన్నీ వెరైటీగా ఉన్నాయి ఈ షాపులో ఉన్నవన్నీను. సో ఇవన్నీ ఒరిజినల్ అని చెప్పడానికి సో వీళ్ళు చిన్న క్రొకడైల్స్ వీటిని తీసుకొచ్చారు. చూడండి రియల్ ఇది. సో అందుకని చెప్పేసి మధ్యలో దీన్ని కట్ చేసి మొత్తం లోపల ఉన్న ఫ్లష్ ఇదంతా తీసేసి దీన్ని బాగా ఎండబెట్టేసి షాప్లో అయితే పెట్టారు. ఇక్కడ ఈజిప్ట్ దేశంలో ఎక్కువ వీళ్ళు షీషాలు తాగుతూ ఉంటారు కదా. సో ఇక్కడ అయితే ఈ షాప్ నిండా రకరకాల పైపులు అయితే ఉన్నాయి డిజైన్లతోని. చూసారు ఎలా ఉన్నాయో, ఒకటి బ్లూ ఒకటి రెడ్, తర్వాత కొన్ని డెకరేట్ చేసినవి. ఇవన్నీ పైపులు అనమాట. వీటికి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా షీషా కొట్టచ్చు. బాగుంది ఈ షాప్ నిండా. ఇంకా అవే అయ్యా ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బ్రదర్ అయితే నించుని పట్టుకున్నాడు కదా, దీన్ని ఎయిర్ షూస్ అంటారట. చూడండి ఎలా వేస్తున్నాడు బ్రదరు. ఒక అలా ఉంపుతూ ఉంటాడు అంతే. భలే ఉంది కదా ఆ పాట్. యాక్చువల్గా ఈజిప్ట్లో ఏంటంటే పెపైరస్ అని చెప్పేసి ఒకటి ఫేమస్ ఉందన్నమాట. యాక్చువల్గా ద పేపర్ అనేది ఉంటుంది కదా మనం రాసుకునే బుక్ పేపరు. సో ఈ పేపర్ ఏంటంటే సో ఇక్కడే, ఎందుకంటే సివిలైజేషన్ మొదలైంది కాబట్టి ఇక్కడే అది మొదలైందని చెప్పేసి అంటారు. దాన్ని పెపైరస్ అని చెప్పేసి అంటారు. అది వీళ్ళు ఆర్ట్ రూపంలో అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో యాక్చువల్గా ఇది పెపైరస్ కాదు, మీకు చూపిస్తాను. పెపైరస్ అంటే ఏంటంటే ఇది కొంచెం ఉంది, ఒక పేపర్లా ఉంది కదా. సో చూస్తుంటే డిఫరెంట్ డిజైన్స్ అయితే వేసి పెట్టారు. ఇవైతే ఇలా మెరుస్తూ ఉన్నాయి కదా. ఒకవేళ మనం లైట్ దగ్గర పెట్టాం అనుకోండి, లేదంటే ఏదైనా స్పాట్ లైట్ పెట్టాం అనుకోండి, దీని మీద ఒక జస్ట్ 30 సెకండ్స్ 1 మినిట్ ఉంచితే తర్వాత ఇది గ్లో అవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం గ్లో అవుతుంది, చాలా బాగుంటుంది. సో కాకపోతే రేట్ ఎక్కువ. దాదాపు నేను ఇలాంటివి అయితే 3 తీసుకున్నాను. 3ను తర్వాత ఇదండి ఇలాంటి మ్యాగ్నెట్ ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత అదేమో చిన్న అద్దం, ఇది అక్కడ కనిపిస్తుంది కదా, అది చిన్న అద్దం. సో మొత్తం ఇవన్నీ కలిపి 700కి అయితే అడుగుతున్నాను, 700 పౌండ్స్కి.
ఇప్పుడే మనం అయితే షాపింగ్ చేసాం, చెప్పాను కదా పెపారస్ అని చెప్పి. పెపారస్ Papyrus, yes, Papyrus, papyrus, yeah. yes. And the Egyptian souvenir, ఎస్ okay, and the perfume, ఎస్ ఈజిప్షియన్ గిఫ్ట్స్. Egyptian gift. సో కొన్ని సోయినీర్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఒక చిన్న అల్లద్దీన్ అద్భుత దీపం లాంటిది ఉంది, చిన్న జీనీది. ఇదిగోండి, ఇదైతే అడిగాను, ఇవ్వనని చేశారు. ఇన్ని కొన్నాను, ఫ్రీగా ఇవ్వండి అని అంటే ఇవ్వనని చేశారు. సో 3 కొన్నాను అన్నమాట ఇలాంటి షీట్లు, ఆ పెపారస్వి. సో 3 కొన్నాను. ఒకటి ఇంట్లోని, తర్వాత ఒకటి నా ట్రావెల్ స్టూడియో ఒకటి క్రియేట్ చేసుకున్నాను కదా, అందులో పెడదామని చెప్పేసి. ఓకే మై ఫ్రెండ్. Okay, see you again. ఎస్ యూ. Nice to meet you. ఎస్, థ్యాంక్ యూ. ఈ కానా ఎల్ ఖలీలీ మార్కెట్లో నైట్ టైం అసలు వైబ్ మామూలుగా లేదు. నేను ఈజిప్ట్కి రాకముందు ఏమనుకున్నా అంటే బాగా బోరింగ్ కంట్రీ, మొత్తం హిస్టరీ ఇది అంటూ ఇలానే ఉంటుందేమో, పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు అనుకున్నా. కాకపోతే మొత్తం షాక్ అనమాట ఇక్కడికి వచ్చాక. ప్రతిరోజు సాయంత్రం రోడ్ల మీద కుర్చీలు వేసుకొని సోది చెప్పుకుంటూ షీషాలు కొట్టుకుంటూ మామూలుగా చిల్ అవ్వరు వీళ్ళు అసలు. చాలా చిల్ పార్టీలు అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం యూజువల్గా నైట్ లైఫ్ అంటే ఈ థాయిలాండ్, తర్వాత వియత్నాము, బాలి, ఇటు సైడ్ పబ్బులు ఇలాంటి నైట్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కాకపోతే మొత్తం డిఫరెంట్ అనమాట ఇటువైపు నైట్ లైఫ్. వీళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైంలో కరెక్ట్గా కెఫేల్లో కూర్చొని అందరూ కలిసి టీ తాగుతూ, లేదంటే ఏమైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని షీషా కొడుతూ కబుర్లు చెప్పుకుంటారు. అసలు గంటలు గంటలు కూర్చుంటారు అనమాట. సాయంత్రం ఒక 5-6 అయ్యేసరికి మొదలు పెడతారు, రాత్రి 2-3 వరకు కూడా ఇంకా అలానే ఉంటాయి. చాలా వరకు రెస్టారెంట్లు ఓపెన్ ఉంటాయి, చాలా వరకు బయటనే కూర్చొని అందరూ చిల్ అవుతూ ఉంటారు. చాలా డిఫరెంట్ నైట్ లైఫ్ అనమాట. మిగతా కంట్రీలతో పోలిస్తే ఈజిప్ట్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది నైట్ టైం. దట్టు ఈ ఖానా ఎల్ ఖలీలీ మార్కెట్ అయితే అసలు మామూలు ఫన్ కాదు. డిఫరెంట్ మ్యూజిక్లతోని, భలేగా కాస్ట్యూములతోని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను నా మామ కలిసి ఇప్పుడు ఒక కెఫేకి అయితే వచ్చాం. ఈ కెఫే ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఈ ఖానా ఎల్ ఖలీలీ మార్కెట్ లోపలే సందుల లోపల అయితే ఉందన్నమాట. మాకైతే ఇది లోకల్స్ సజెస్ట్ చేశారు. చాలా డిఫరెంట్గా ఉంది అసలు స్ట్రీట్ అంతా, డిఫరెంట్ కెఫేస్తోని. మేము అసలు ఈ కెఫే స్టార్టింగ్కి వెళ్ళగానే షాక్ అయిపోయాం. మంచి ఫుల్ మ్యూజిక్ పెట్టారనమాట, హై వాల్యూమ్ది అరబిక్ సాంగ్స్ పెడుతున్నారు. పెట్టేసి అసలు మామూలుగా డ్యాన్స్లు వేయట్లేదు అనమాట. లోకల్స్ డ్యాన్స్లు వేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే కొందరు వాళ్ళ స్టాఫ్కే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేయించి వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి పెట్టారనమాట. కొందరు ఏంటంటే హల్క్ లాగా, కొందరు ఏంటంటే పాండా లాగా, ఇంకా జోకర్, ఇలా డిఫరెంట్ గెటప్స్ అనమాట. చాలా వెరైటీగా ఉంది. తర్వాత దీనికి మేము లోపలికి వెళ్ళి కూర్చోవాలంటే మళ్ళీ ఎంట్రీ ఫీ అయితే పే చేయాలంట. అంటే ఇప్పుడు మనం నార్మల్గా వెళ్ళి అక్కడ ఏం ఆర్డర్ ఇవ్వకుండా కూర్చొని ఎంటర్టైన్ అవ్వడానికి అవ్వదు. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళాలంటే మనం ఎంతో కొంత పే చేయాలి, వెళ్ళాక ఆర్డర్ ఇవ్వాలి ఏదో ఒకటి. సో అలా లేకపోతే ఇలా బయట నుంచి చూడటమే, రోడ్డు మీద నించొని. కానీ లోపలికి వెళ్తేనే మంచి ఫన్ ఉంటుందని చెప్పేసి నేను మామ డిసైడ్ అయ్యి వెళ్దాం అనుకున్నాం. కరెక్ట్గా ఈ కెఫే ఏంటంటే దీని పేరు వచ్చేసి అబో ఎల్ అర్బీ కెఫే అంటారనమాట. సో దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 200 ఈజిప్షియన్ పౌండ్స్, అంటే దాదాపు మన డబ్బుల్లో చూసుకుంటే 400 రూపాయలు అనుకోండి, 400 నుంచి 450 రూపాయలు. సో లోపలికి వెళ్ళాక ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, వైబ్ అయితే చాలా బాగుంది. మంచి కాస్ట్యూమ్లు వేసుకొని వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ మొత్తం ఎలా అంటే స్కామ్ అనమాట. లోపలికి రావాలంటే డబ్బులు, వచ్చాక కూర్చున్న తర్వాత ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వాలి. సో మినిమమ్ ఏదొక్క ఐటెం తీసుకున్నా సరే ఒక 200 పౌండ్స్, 250 పౌండ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో మావైతే షీషా చెప్పాడు, నేనైతే ఒక మ్యాంగో జ్యూస్ అయితే చెప్పాను. మ్యాంగో జ్యూస్న షీషా చెప్పి ఆల్మోస్ట్ మేము ఒక 2.5 hours అలా కూర్చున్నాం. నైట్ ఒక 11-11:30 వరకు అయితే
ఓపెన్లో ఉంది. మంచి ఫన్, చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ప్లేస్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉన్నారు కదా, ఒకరేమో కింగ్ కాంగ్ లాగా, ఒకరేమో జోకర్ లాగా. వీళ్ళందరూ ఏంటంటే వచ్చి మన దగ్గర ఎంటర్టైన్ చేసి మనతో ఏమైనా ఆడుకున్నప్పుడు, వాళ్ళతో ఏమైనా మనం వీడియోలు తీసుకున్న, ఫోటోలు తీసుకున్న, వాళ్ళు మన దగ్గరికి రావాలంటే వాళ్ళకి ఎంతో కొంత టిప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ చేతిలో ఏ 50 పౌండ్సో ఏ 100 పౌండ్సో పెడితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎవరు డబ్బులు ఇస్తే ఓన్లీ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు. ఎక్కువ పెద్ద పెద్ద గ్రూప్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు పెద్ద పెద్ద గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తున్నారు. వెళ్తే వాళ్ళు ఎంతో కొంత టిప్ ఇస్తారని, లేదంటే అసలు దగ్గరికి రావట్లేదు అనమాట. వాళ్ళతో ఫోటో తీసుకోవడానికి కూడా వాళ్ళు ఏం ఒప్పుకోవట్లేదు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే. ఇంకొక స్కామ్ కూడా ఉంటుంది. అదేంటంటే మీరు అటు నవ్వుతున్నప్పుడు ఇటు నవ్వుతున్నప్పుడు సడన్గా ఫోటోగ్రాఫర్స్ వచ్చి రకరకాల యాంగిల్స్లో మీకు అదిరిపోయే ఫోటోలు తీస్తారు. ఆబ్వియస్గా క్యాండిడ్ ఫోటోలు, అది కూడా డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ కెమెరాలో కాబట్టి ఫోటోలు అయితే అద్భుతంగా వస్తాయి. అవి చూడగానే టెంప్ట్ అయిపోయి అవి మీరు పంపమన్నారు అనుకోండి, వెంటనే వాటికి కూడా డబ్బులు అడుగుతారనమాట. వాటికి కూడా 100 నుంచి 200 పౌండ్స్ అయితే అడుగుతారు, అంటే దాదాపు 400 రూపీస్. సో దానికన్నా మీ ఫోన్లోనే మీరు రికార్డ్ చేసుకోవడం బెటర్, సెల్ఫీలు అవి తీసుకొని. సో లోపలికి వెళ్ళాక ఈజీగా ఒక 500 నుంచి 1000 పౌండ్లు అయితే వదిలించేసుకోవాల్సిందే, అంటే ఒక 2000 రూపాయలు. ఇక్కడ ఈ బ్రదర్ చూడండి, అసలు మామ దగ్గరికి వచ్చి ఎంత ఫన్ చేస్తున్నాడంటే, ముందున బెలూన్స్ వెనకాతల బెలూన్స్ పెట్టుకొని ఆడపిల్లలాగా మొత్తం అసలు వేషధారణ వేసుకొని ఫుల్ ఫన్ అనమాట. ప్రతి అబ్బాయిల గ్యాంగ్ ఉంటుంది కదా, అబ్బాయిల గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకొని గుద్దేస్తున్నాడు అనమాట. గుద్దేసి వాళ్ళ మీద కూర్చొని చాలా మంచి ఫన్ చేస్తున్నాడు. కొంచెం ఫ్యామిలీస్ అలాంటి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు అనమాట. మొత్తం అందరూ అయితే అతనితో ఫోటో తీసుకుంటున్నారు. మొత్తం ఇక్కడ కాస్ట్యూమ్లు వేసుకుని ఉన్నారు కదా, వాళ్ళందరికన్నా ఈ లేడీ గెటప్ వేసుకున్న ఈ బ్రదర్కి ఫుల్ క్రేజ్. ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. అలాగే మా దగ్గరికి కూడా వచ్చారనమాట. మా దగ్గరికి వస్తే నేను మామ కాసేపు అయితే అలాగ ఆట పట్టించాం, కానీ మేమైతే డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇంకా మా దగ్గరికి రెండోసారి రాలేదనమాట. వెళ్ళినప్పుడు చాలాసార్లు పిలిచాము, ఏ బ్రదర్ ఇటువైపు ఫోటో తీసుకుందాం అంటే లేదు లేదు అని చెప్పేసి ఇలా చేయి చూపించేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత ఈ జోకర్ గెటప్ వేసుకున్నారు కదా, ఆ బ్రదర్ అయితే చూశాడు మా దగ్గరికి అయితే ఎవరు రావట్లేదు, వీళ్ళిద్దరే ఉన్నారు అని చెప్పేసి వచ్చి మాతో కాసేపు డ్యాన్స్ చేసి మంచిగా ఫన్ చేశాడు. మా నుంచి కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట, కొంచెం ఏమైనా ఇస్తామేమో అని. చివరిలో కొంచెం టిప్ అయితే ఇచ్చాము. సో తను కూడా ఆనందపడ్డాడు. ఆల్మోస్ట్ మాతో ఒక 10 మినిట్స్ దాకా అయితే డ్యాన్స్ చేసాడు అనమాట. సో మంచిగా డ్యాన్స్ చేసాం. ఆ వీడియో అయితే తీయడానికి కుదరలేదు, ఎందుకంటే నేను కూడా ఇంకా ఆ బ్రదర్తో కలిసి నేను మామ ముగ్గురం అయితే డ్యాన్స్ చేస్తూ కాసేపు అలాగా చిల్ అయ్యి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం వరకు ఉన్నాం. కరెక్ట్గా క్లోజింగ్ టైంలో బిల్ కట్టేసి వెళ్ళిపోదాం అన్న టైంకి ఆ కింగ్ కాంగ్ బ్రదర్ వచ్చి మాతో పాటు మళ్ళీ చిన్నగా ఫన్ చేసి ఫోటో అయితే తీసుకోమన్నాడు. తీసుకున్నాం. ఈ ఈజిప్ట్ దేశంలో ఈరోజు నా లాస్ట్ డే, అందుకనే మళ్ళీ నేను ఈ మార్కెట్ ఏరియాకి వచ్చాను. అసలు పొద్దున పూట ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పేసి స్ట్రీట్స్ అన్నీ చెక్ చేద్దామని. ఆల్రెడీ నేను వచ్చిన ఫస్ట్ డేనే ఈ మార్కెట్ నుంచే స్టార్ట్ చేశాను. చూసారు కదా, క్లోత్స్ అయితే కొనుక్కున్నాను కదా, గలబేయ తర్వాత మొరోకన్ డ్రెస్ అవి కొనుక్కొని చాలా వీడియోలు చేశాను కదా. సో ఈ మార్కెట్కే వచ్చి కొనుక్కున్నాను అనమాట. మళ్ళీ ఇంకా లాస్ట్ డేనే కదా, ఇంకా కుదిరితే ఏమైనా కొనుక్కుందాం అని చెప్పేసి అనుకున్నా. తర్వాత నిన్న మేము నైట్ వెళ్ళాం కదా నేను మామ క్యాఫేకి. సో ఆ క్యాఫే కాకుండా ఇంకొక మంచి క్యాఫే అయితే ఉందంట. ఇది కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుందంట, సేమ్ ఆ స్ట్రీట్లోనే. ఇంకొంచెం ముందుకు వస్తే సాహెబ్ అల్ సైదా క్యాఫే అని చెప్పేసి ఏదో ఉంటుందంట సంథింగ్. ఈరోజు నైట్ అయితే నేను మామ తర్వాత ఇంకొందరు వేరే కంట్రీస్ ట్రావెలర్స్ మేమందరం కలిసి మీటప్లో పెట్టుకున్నాం. అంటే కైండ్ ఆఫ్ ఏ ఫేర్వెల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఇంకా రేపైతే వెళ్ళిపోతున్నాను ఇండియాకి. అది అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాను ఏంటో అనేది ఆ రీజన్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అందుకని చెప్పేసి ఈ మార్కెట్కి అయితే వచ్చాను. ఈ మార్కెట్ గురించి చెప్పలేదు కదా నేను. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఈ ఖానా అల్ ఖలీలీ మార్కెట్కి. చాలా ఫేమస్ మార్కెట్. యూజువల్గా ఏదైనా సిటీల్లో వెళ్తే అట్రాక్షన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ అట్రాక్షన్స్. కాకపోతే ఈ కైరో సిటీలోనే మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ మార్కెట్. చాలా పెద్దది. అసలు లోపల ఎంత చిన్న సందులు ఉంటాయంటే మీరు నడుస్తూ ఎటు వెళ్తున్నారో కూడా మర్చిపోతారనమాట. నేను ఇప్పటికీ ఒక 3-4 సార్లు వచ్చి ఉంటాను ఈ మార్కెట్కి. ఎన్నిసార్లు వచ్చినా నాకు అసలు రూట్లు గుర్తుండట్లేదు. కానీ లోపలికి కార్లు బైకులు ఇవేమీ ఎంటర్ అవ్వడానికి లేదనమాట, ఎలో లేదు. అన్నీ ఇంకా బయటే వదిలేసి నడుచుకొని తిరగాలి మార్కెట్ మొత్తం. చాలా పెద్దది. పొద్దున్నైతే అసలు ఒక డిఫరెంట్ వైబ్, మొత్తం బార్గెనింగ్, ఎక్కడ చూసినా చాలా అరుపులు గోల ఈ రకంగా అయితే ఉంది.
కాకపోతే నైట్ టైం అయితే మంచిగా మ్యూజిక్లు ఫుల్ ఫన్ అయితే చాలా బాగుంది. అసలు ప్రతి సొయినీరు చూస్తుంటే ఎంత బాగున్నాయంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న బుడ్డి ఈ అల్లాద్దీన్ అద్భుత దీపం, ఇలాంటి ల్యాంటర్న్స్, తర్వాత ఇక్కడ స్పైసెస్ కూడా చాలా ఫేమస్. పర్ఫ్యూమ్స్, మెయిన్లీ పర్ఫ్యూమ్స్ కూడా అసలు స్టార్ట్ అయిందే ఎక్కడనమాట, అత్తర్ అంటూ ఉంటారు కదా. సో ఈజిప్ట్ స్టైల్ పర్ఫ్యూమ్ కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. మనం ఓన్ ఏది కావాలంటే అది డిఫరెంట్గా తయారు కూడా చేయించుకోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివే, కాకపోతే చాలా వెరైటీలు ఉంటాయి, చాలా ఫేక్ కూడా ఉంటాయి అనమాట. ఈజిప్ట్ అంటేనే ఫుల్ ఆఫ్ స్కామ్స్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మార్కెట్లో. ఎక్కడ బేరం ఆడిందే ఏది కొనకూడదు. మీరు ఒకవేళ టూరిస్ట్ అయితే కనుక మీకు అరబిక్ మాట్లాడడం రాకపోతే అయిపోయినట్టే. మీ పక్కన ఎవరు లేరనుకోండి, మీరు లోకల్ అనుకోండి, ఒకవేళ ఆ ప్రైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 500 పౌండ్స్ అనుకోండి, 5,000 పౌండ్స్ చెప్తారు. 5,000 పౌండ్స్ చెప్పి మీరు బేరం ఆడకపోతే ఇంకా 5,000 కొనుక్కోవాల్సిందే. బేరం ఆడితే ఆ 500 పౌండ్స్ది ఒక్కొక్కసారి 400 కూడా ఇవ్వచ్చు. అలా ఉంటుంది అనమాట. ఎంత బేరం ఆడితే అంత గిట్టుబాటు. మీరు బేరం ఆడుతూనే ఉండాలి. 5,000 చెప్తాడు, తర్వాత 4,000, తర్వాత 3,000, అలా తగ్గుతూ వస్తారనమాట. మీరు ఏదో ఒక దగ్గర మోసపోతారు. సో బేరం ఆడితేనే ఈ మార్కెట్లో చెల్లుతుంది. మార్కెట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. సొయినీర్స్, పెపైరైస్, తర్వాత పర్ఫ్యూమ్స్, స్పైసెస్, డిఫరెంట్ కెఫేలు, చాలా యూనిక్ మార్కెట్. ఎవరు ఈ కైరో సిటీకి వచ్చినా సరే తప్పనిసరిగా విజిట్ చేసే ప్లేస్ అనమాట ఈ ఖానా ఎల్ ఖలీలీ మార్కెట్. పొద్దున్నంతా ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది, నైట్ ఒక డిఫరెంట్ వైబ్. ఎన్నిసార్లు వచ్చినా మీకు అసలు బోరే కొట్టదు. రూమ్లో ఈవెన్ ఎప్పుడైనా మీకు బోర్ అనిపించింది అనుకోండి, ఈజిప్ట్ వచ్చాక కైరోలో ఉన్నప్పుడు ఈ మార్కెట్కి వస్తే సరిపోద్ది అనమాట. అంత ఎంటర్టైనింగ్ ప్లేస్ ఇది. సో ఇక్కడ తర్వాత మేము నైట్ చెప్పాం కదా, ఇదే ఈ ఖానా ఎల్ ఖలీలీ మార్కెట్లోనే ఆ మీటప్కి అయితే వచ్చి అప్పుడు మీకు చూపిస్తాను. అసలు నిన్న మేము వెళ్ళిన కెఫే బాగుందో, ఇప్పుడు ఈరోజు మేము వెళ్ళబోయే కెఫే బాగుందో మీరు చూసాక మీరే చెప్పండి. సో ఫైనల్గా అయితే లాస్ట్ నైట్ అనమాట ఈరోజు. తర్వాత ఇంకా రేపు మార్నింగ్ అయితే నాకు ఫ్లైట్ ఉంది. సో ఈ కెఫే పేరు వచ్చేసి సాహెబ్ ఎల్ సాదా. ఈ కెఫేకి కూడా అంతే 200 ఈజిప్షియన్ పౌండ్స్ ఎంట్రీ అనేది ఉంటుంది అనమాట. కాకపోతే ఇది కూడా లాస్ట్ బిల్లులో అయితే యాడ్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ ఉన్న చాలా వరకు కెఫేలు ఏంటంటే సో ఎంట్రీ ఫీ అనేది సపరేట్గా పెట్టారనమాట. అదేం మెన్షన్ చేయట్లేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, లాస్ట్లో బిల్లు అయితే యాడ్ చేస్తారనమాట. సో అది జాగ్రత్త చూసుకోండి. ఏదైనా కెఫేకి వెళ్ళినప్పుడు దీనికి ఏమైనా ఎంట్రీ ఉందా, ఎంట్రీ ఫీ ఏం లేదా అని చెప్పేసి కనుక్కున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళడం బెటర్. ఇదైతే కొంచెం చాలా వరకు ఫ్యామిలీస్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసారా ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో, చిన్న పిల్లలతో పాటు వచ్చారు. ఈ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది, ఆ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ ఎల్ సాదా కెఫేలో లైవ్ మ్యూజిక్ అయితే పెట్టారనమాట. సో చాలామంది లైవ్ సింగర్స్ వచ్చేసి పాడుతున్నారు. కాకపోతే నిన్న మేము వెళ్ళిన అల్ అరబ్ కెఫేకి ఏంటంటే అక్కడ డైరెక్ట్గా స్పీకర్స్ పెట్టేసి ఆ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో అదొక డిఫరెంట్ వైబు, ఇదొక డిఫరెంట్ వైబు. వాళ్ళు కూడా ఆ కెఫే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కాకపోతే చెప్పాను కదా, మనం ఎంతో కొంత టిప్ ఇస్తూ ఉండాలి ఆ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చిన వాళ్ళకి. ఈ ఎల్ సాదా కెఫేలో ఏంటంటే అలా ఏం లేదనమాట. వాళ్ళు వస్తున్నారు, మన దగ్గరికి వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళతో కలిపి వీడియోలు అవన్నీ తీసుకోవచ్చు. వీళ్ళు టిప్స్ లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎంట్రీ ఫీ పే చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. ఈ కెఫేలో అయితే బాగుంది, డిఫరెంట్గా ఉంది కానీ బాగుంది. కానీ హానెస్ట్గా చెప్పాలంటే నాకు నిన్న వెళ్ళిన ఆ కెఫే నచ్చింది. చాలా అంటే చాలా ఫన్నీ వైబు. ఇక్కడేంటో కొంచెం క్లాస్ ఆడియన్స్లా ఉన్నారు అందరూ. చూసారు కదా, అందరం మంచిగా డ్యాన్సులు వేసుకుంటున్నాం వీళ్ళతో కూర్చొని.